హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియో మనం మాట్లాడుకోపోయేది ప్రోమో కోసం. మనకి ప్రోమో ఆల్రెడీ వచ్చింది. ఏమంటే మళ్ళీ కంటెంట్ రైనర్‌కి మళ్ళీ సపోర్ట్ టాస్క్ పెట్టినారు. సో, సపోర్ట్ టాస్క్‌లో యాక్చువల్లీ ఈ సపోర్ట్ టాస్క్‌లో నాకు నిజంగా లిటరల్లీ నాకేమనిపించిందంటే, రీతు, సంజనతో పెట్టుకోవడం చాలా తప్పని విషయం నాకు అర్థమైంది. యాక్చువల్లీ రీతు ఫస్ట్ 6 వీక్స్‌లో పెద్ద గేమ్ ఏమి ఆడలేదు. ఆమె ఆ టాస్క్‌లు ఆడినా కూడా బట్ దిక్కుమాలిన ట్రాక్ వల్ల ఆమెకు ఫస్ట్ 6 వీక్స్ చాలా టూ మచ్ నెగటివిటీ ఉండేది. బట్ ఇప్పుడు సంజనకి అదే గొడవ వేసుకొని అదే మాట్లాడడం వల్ల ఇప్పుడు రీతు నెగెటివ్ అయితే తప్ప సంజనకి పెద్ద నెగెటివ్ అవ్వదని యాక్చువల్లీ ఇది నా ఫీలింగ్. సో, మీరేమనుకున్న విషయం నాకు తెలియదు. బట్ ఆ ప్రోమో చూసినాక రీతు పోయి మళ్ళీ సంజనకి కంటెంట్ నుంచి తీసేయడం అనేది లిటరల్లీ నాకైతే నచ్చలేదు. అండ్ రెండోది డెమాన్ పోన్ తీసుకుపోయి ఇమాన్యుయల్ తీసేయడం. ఇమాన్యుయల్ ఇక్కడ ఇంత 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 గొడవ పెట్టిన అవసరం లేదని నా ఫీలింగ్. నువ్వు ఆల్రెడీ టాప్ 3లో ఉన్నావు. అండ్ నీకు ఓట్ బ్యాంక్ కూడా పెద్దగా బిల్డ్ కాలేదు. నీకు 10%, 12% ఓటింగ్ పడుతుందంటే లిటరల్లీ ఆయన ప్రతి గేమ్ 100% ఇస్తున్నాడు. ప్రతి టాస్క్ ఆడుతున్నాడు. కామెడీ చేస్తున్నాడు. అప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 ఉందంటే కారణం ఇమాన్యుయల్. బట్ ఆయనకి ఓట్ బ్యాంక్ అనేది 10-12% అనేది అండ్ 10-12% అనేది లిటరల్లీ నన్నైతే చాలా చాలా తక్కువ. బికాజ్ ఒక విన్నర్ కంటెస్టెంట్‌కి ఉండే ఓట్ బ్యాంక్ అయితే ఇమాన్యుయల్‌కి లేదు. అండ్ ఇమాన్యుయల్ ఇప్పుడు యాక్చువల్లీ నీకెందుకు ఇప్పుడు కెప్టెన్? నువ్వెందుకు కెప్టెన్ అవ్వాలని కోరుకుంటే నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు ఇమాన్యుయల్. ఆయన ఆల్రెడీ ఆయనకి ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేదు. అట్‌లీస్ట్ ఈ 2 వారాలు ఒకవేళ వచ్చినా కూడా మేబీ ఏమో ఆయన ఏమైనా గేమ్ ఆడి లేదా ఇంకా బయట ఏమైనా ఆయనకేమైనా పాజిటివ్ అంటే కాదు. బట్ ఏమైనా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశాలు ఉంటాయి కదా! స్టిల్ నువ్వు కెప్టెన్ అయితే నీకు కెప్టెన్ అవ్వడం వల్ల నీకు ఇంకేడ నుంచి ఓట్ బ్యాంక్ పెరుగుతది భయ్యా, నాకు అర్థం కావడంలే. ఊరికే నేను కెప్టెన్ అవ్వాలి ఇంకెన్ని వారాలు కెప్టెన్ అయితావు? ఉన్నదే 3 వారాలు ఇంకా. ఇది ఇమాన్యుయల్ నాకు నిజంగా అర్థం కావడం. ఇమాన్యుయల్ గొడవ పెట్టుకోవడం కూడా. అండ్ స్టిల్ ఇంకా మ్యాక్స్ అందరికీ తెలిసిన విషయమే. కెప్టెన్ కళ్యాణ్ పడాల్ అయిన విషయం కూడా నేను లాస్ట్ వీడియో ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో, కళ్యాణ్ పడాల్ కెప్టెన్ అయినాడు. అండ్ కళ్యాణ్ పడాల్ కెప్టెన్ అవ్వడం కూడా పెద్ద నాకేం పాజిటివ్ అయితే ఈ వైబ్ అనిపియలేదు. ఇప్పుడు ఆల్రెడీ తనుజ ఇప్పుడు కెప్టెన్, తనుజకి ఆల్రెడీ కంటెండర్ కాలేదు కాబట్టి తనుజ ఆల్రెడీ ఉంటుంది. తనుజకి కళ్యాణ్‌కి పెద్ద ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ ఏం లేదు. సో, మేబీ కళ్యాణ్ పడాల కెప్టెన్ అవ్వడం కూడా నాకు పెద్దగా అనిపియలేదు. నేను కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నప్పుడు కళ్యాణ్ పడాల్ ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అయితే కళ్యాణ్‌కి విన్నింగ్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా తగ్గుతది టాప్ 1లో. మళ్ళీ తనుజనే ఏమైనా మళ్ళీ ఒకవేళ ఆమెకేమైనా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందని నేను ఫీల్ అవుతున్నా. బట్ ఈ ప్రోమో ప్రకారం చూస్తే రీతు, సంజనకి టార్గెట్ చేయడం చాలా తప్పు. ఇమాన్యుయల్ కూడా కెప్టెన్ అవ్వాలని ఇంత ఇంత కోరిక కెప్టెన్ అవ్వాలని అనుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మొచ్చి చెప్పింది. ఇప్పుడు ఎవరో ఇప్పుడు అంతకుముందు ప్రతి బయట నుంచి పోయి ఇన్‌పుట్స్ అన్నీ ఆయనకి వద్దు, నీ కెప్టెన్ వద్దు అనుకుని అర్థం కావడం లేదేమో ఇమాన్యుయల్, నాకు అర్థం కావడం లేదు. బట్ ఈ ప్రోమో చూసినాక నిజంగా ఇమాన్యుయల్ చేసేది తప్పనిపిస్తుంది. అండ్ రీతు కూడా సంజనని టార్గెట్ చేయకపోవడం చాలా మంచిదని నా ఫీలింగ్. సో, మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా 11 సబ్స్క్రైబర్లు కావాలి ఫస్ట్ 100 సబ్స్క్రైబర్ కోసం. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ థాంక్ యూ.